హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూస్తున్నారు కదండి, బ్యూటిఫుల్ లెహంగా కమ్ లంగా జాకెట్ రెండు ఉన్నాయి దీంట్లో. ఇదొచ్చేసి లెహంగా, ఇదొచ్చేసి జాకెట్ అండి. మన దగ్గర కస్టమైజ్ చేసింది. గేర్ అయితే చాలా లెంతీగా పెట్టాము. ప్లీట్స్ కూడా ఫోల్డింగ్ ప్లీట్స్, అంటే కింది వరకు కూడా చూడండి ఎంత బాగుందో. కింద కూడా కట్ వర్క్ లేస్ అనేది మనం స్పెషల్‌గా డిజైనింగ్ చేసాము. అంటే ఈ విధంగా కట్ వర్క్ లేస్ అనేది ఉంటుంది. లోపలొచ్చేసి మనం క్రేప్ ఇచ్చాము. దీని లోపల లైనింగ్ అలాంటివేమి యూజ్ చేయలేదండి. ఎందుకంటే కస్టమర్ వద్దన్నారు. అందుకని చెప్పేసి ఓన్లీ ఫ్యాబ్రిక్ అండ్ సాటిన్ క్రేప్ యూజ్ చేసాము. ఇదొచ్చేసి లేస్ చూస్తున్నారు కదండీ లేస్. లేస్ ప్యాటర్న్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. మా లాంగ్ సైజ్ కాబట్టి ఇలాంటి లేస్ అయితే చాలా బావుంటుంది అని చెప్పేసి మేము ఈ విధంగా కస్టమైజ్ చేయడం జరిగింది. బ్లౌజ్ అయితే సింపుల్ ప్యాటర్న్. అంటే ప్రిన్సెస్ కట్ ఇచ్చాము బ్లౌజ్ ఫ్రంట్. బ్యాక్ ఓపెన్ హుక్స్ అనేది ఇచ్చాము. చూస్తున్నారు కదండీ! ప్రిన్సెస్ కట్ నెక్. జస్ట్ బ్రాడ్ ఇచ్చేసి బ్యాక్ సైడ్ ఎల్బో హ్యాండ్స్ వచ్చేసి హ్యాండ్స్‌కి ఇక్కడ ఏదైతే వర్క్ ఉందో ఆ వర్క్ ఇచ్చాము. బాడీకొచ్చేసి ప్లెయిన్ ఫ్యాబ్రిక్, అంటే ఇక్కడ అక్కడక్కడ సీక్వెన్స్ వచ్చింది కదా! సీక్వెన్స్ వర్క్ అనేది బాడీకిచ్చాము. హ్యాండ్స్‌కొచ్చేసి ఈ విధంగా కింద వర్క్ ఉంది కాబట్టి ఆ వర్క్ ప్యాటర్న్ అనేది ఇచ్చి డిజైన్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్యాక్. బ్యాక్‌లో వచ్చేసి జస్ట్ యూ నెక్ ఇచ్చి బ్యాక్ కూడా ఈ విధంగా వర్క్ ఉంటే బావుంటుంది అని చెప్పేసి స్పెషల్‌గా ఈ వర్క్ అనేది కస్టమైజ్ చేసి అక్కడక్కడ బూటీస్ అనేది ఇచ్చాము. ఇదొచ్చేసి మదర్స్ అండి. నెక్స్ట్ దీని తర్వాత వీళ్ళ డాటర్‌ది కూడా ఉంది. అది కూడా చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అది కూడా చూసేద్దాము. ఇది అయితే వాళ్ళ డాటర్ కోసం కస్టమైజ్ చేసిందండి. ఇది 1 ఇయర్ బేబీకి. కానీ గేర్ చూస్తున్నారా ఎంత పెద్దగా ఇచ్చామో. ఈ విధంగా ఏసుకోవడం వల్ల చాలా చాలా బావుంటుంది. దీనిలో వచ్చేసి మనం లేస్ అనేది కొంచెం చేంజ్ చేసాము. అంటే ఇది పెద్దవాళ్ళకి జనరల్‌గా ప్రిఫర్ చేయొచ్చు. 3 ఇంచెస్ వరకు ఉంటుంది లేసు. ఇంకా ఇది కూడా బేబీకైతే ఇక్కడ వరకు వచ్చేసింది. ఇంకా లుక్ కూడా తనకి వెయిట్ కూడా ఎక్కువ అవుతుంది. అందుకని చెప్పేసి ఆ విధంగా చేయకుండా జస్ట్ ఒక చిన్నది, అంటే దీనికి కూడా కట్ వర్క్ లేసే ప్రిఫర్ చేశాము. వీళ్ళు దుప్పటాకి లైక్ ఈ కలర్ డార్క్ కలర్‌లో కట్ వర్క్ దుప్పటా అనేది తీసుకున్నారు. అందుకని నేను కూడా బార్డర్‌లో మొత్తం లెహంగాకి కూడా కట్ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది. ఇదొచ్చేసి స్మాల్ బేబీ లెహంగా చూస్తున్నారు కదా! దీనిది వచ్చేసి బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి. ఇది కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. చూసేద్దాం. ఇదొచ్చేసి ఈ విధంగా తీసుకున్నాం. అంటే బార్డర్‌కి వచ్చేసి ఫ్రంట్ బార్డర్‌కి ఈ విధంగా కింద సైడ్ తీసుకున్నాము. అడ్జస్టబుల్ అండి. ఇది పెద్ద సైజ్ పెట్టాము. పెట్టేసి ఇక ఈ విధంగా లోపల క్లాత్ ఏసేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫోల్డ్ చేసి కుట్టాము. అంటే బేబీ ఇప్పుడైతే చిన్న పాప గదా! ఒక 6 మంత్స్, 7 మంత్స్ అయితే ఈజీగా అమ్మాయిలు పెద్దగా అయిపోతారు. కాబట్టి ఈజీగా రిమూవ్ చేసుకునేలాగా ఇక్కడ స్టిచ్ అనేది చేశాము. హ్యాండ్స్‌కొచ్చేసి ఈ విధంగా ప్లీట్స్ ఇచ్చాము. ఒక 2 ఇంచెస్ ప్లీట్స్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ జస్ట్ యూ నెక్ ఇచ్చేసి బ్యాక్ ప్యాటర్న్ ఇచ్చాము. బ్యాక్ వచ్చేసి వి అండి. ఈ విధంగా వస్తుంది బ్యాక్ నెక్. కనిపిస్తుంది గదండీ! బ్యాక్ వచ్చేసి బేబీకి డీప్ వి తీసుకున్నాము. డీప్ వి తీసుకొని కిందనేది బో ఇచ్చేసాము. బో కూడా చాలా పెద్దగా నీట్‌గా ప్యాటర్న్‌గా ఇచ్చాము. చూస్తున్నారు కదా! చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉందండి. బాడీ గూడా దీనిలాగే కస్టమైజ్ చేసాము. ఎందుకంటే ఇది డీప్ కాబట్టి బాడీ తక్కువ ఉంటే బయటికి కనిపిస్తుందని చెప్పేసి బాడీకి గూడా ఈ విధంగా ఫిట్టింగ్ ఇచ్చాము. ఇక్కడ జస్ట్ అది వచ్చేస్తుంది బటను. ఈ విధంగా డీప్ వి అనేది ఇచ్చాము. చూసారు కదండీ! మన బ్యూటిఫుల్ లెహంగా జాకెట్స్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి వీడియోని. షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మీకు కూడా ఇలాంటి ప్యాటర్న్స్ హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ అవుతే మన ఛానెల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ అండి.